మీరు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసారా? ఎగ్జాక్ట్ గా కూడా ఆ సినిమాలో ఎటువంటి ఘటన చోటు చేసుకుందో ఇదే తరహా ఘటన ఏపీలో చోటు చేసుకోవడం ఇప్పుడు కలకలంగా రేగింది. కలకలం అని కాదు, ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. మనుషుల ఆలోచనలు ఎటుపోతున్నాయి అనే దానికి ఉదాహరణగా చూడొచ్చు. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు హెచ్ఐవితో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు. కానీ ఏపీలో ఓ యువతి ప్రియుడి మీద పగతో అతడి భార్యకు హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కర్నూలుకు చెందినటువంటి ఓ డాక్టర్కి చదువుకునే సమయంలో వసుంధర అనే మహిళతో పరిచయం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. దీంతో డాక్టర్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషంగా హాయిగా జీవిస్తున్నారు. ఇక తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర ఎలాగైనా అతని భార్యను అడ్డు తొలగించుకోవాలని, ఆ ప్లేస్లో తాను రావాలని కలలు కన్నది. అంతే, అందుకు తగ్గట్లుగా ఈ స్కెచ్ వేసింది. ఓకే, 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమెకు నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము, తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా, చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్ గా 3 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్ గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజురీస్ తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ ను ఆమె హాస్పిటల్లో GGH లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా ఉద్యోగాలు, తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ ఒక దుర్మార్గపు ఘటనకు పాల్పడినటువంటి విషయాన్ని మనం విన్నాము. జనవరి 9వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి ప్రియుడు భార్య స్కూటీపై వెళ్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి రావటము, ఆమెను కావాలనే బైక్తో ఢీకొట్టడము, అదే క్రమంలో శ్రావణి స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర. ఆమె ప్లాన్ వేసినట్లుగానే బైక్ మీద నుంచి ఆమె పడిపోవటం, దీంతో బాధితురాలకి సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ 3 మహిళలు అక్కడికి వచ్చారు. బాధితురాలని ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్తో దాడి చేయటము, ఈ విషయాన్నంతా గమనించినటువంటి బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో వసుంధరతో పాటు మిగిలిన మహిళలు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విషయం తెలియటం జరిగింది. ఈ దుర్మార్గపు ఘటన గురించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పటి వరకు కూడా ఎక్కడో విననటువంటి ఘటన, మనిషి పగబడితే ఇంత ఘోరంగా చేస్తారా? అభంశోభం తెలియనటువంటి మహిళకు ఈ విధమైన మరో మహిళ అంటే ఆడవాళ్ళకి ఆడవే శత్రువు అన్నది ఇలాంటి మహిళలే ప్రూవ్ చేస్తున్నారని చూడొచ్చా ఏంటి?
శ్రీ మనం చూసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు తరచూ మనకు జరుగుతూనే ఉన్నాయి. భర్తలను అంతముంచడం కావచ్చు, లేకపోతే అడ్డుగా ఉన్నటువంటి వారిని ఏమాత్రం ఆలోచించకుండా వారిని తొలగించుకునే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ అపశుభం తెలియనటువంటి ఒక అమాయకురాలు తన పరిచయం ఎప్పుడో ఉందో, అసలు వారిద్దరికి పరిచయం ఉందో లేదో తెలియనటువంటి ఒక మహిళ తను వివాహం చేసుకుంది. ఒక ప్రొఫెసర్ గా ఆమె కొనసాగుతుంది. అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆమెకు ఈ నేపథ్యంలో కూడా మాజీ ప్రియురాలు చేసినటువంటి ఈ క్రూరమైన చర్య చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కూడా అసహనం వ్యక్తం చేస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే తన భర్తను కూడా తన వశం చేసుకోవడానికి, తన అడ్డు తొలగించుకోవడానికి పూర్తి స్థాయిలో వసుంధర అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 9వ తారీఖున పూర్తి స్థాయిలో శ్రావణి స్కూటీ పైన వెళ్తుందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఈ కేసీ కెనాల్ సమీపంలో ఒక్కసారిగా అక్కడికి రాగానే ఆమెను ఒక బైక్ తో ఢీ కట్టడం, ఆమె కింద పడిన వెంటనే సహాయం చేస్తున్నట్టుగాను ఆ ప్రయత్నం చేస్తూ ఆటోలో ఎక్కించే క్రమంలో కూడా ఒకసారిగా హెచ్ఐవితో వైరస్ తో కూడినటువంటి ఇంజక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా తనకేదో జరుగుతుందని చెప్పి గమనించినటువంటి శ్రావణి పూర్తిగా గట్టిగా కేకలు వేసింది. ఏం జరుగుతుందని ఒక భయంతో కూడా ఆమెతో పాటుగా ఎవరైతే సాయం చేశారో వారందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తను అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం పూర్తి స్థాయిలో ఆ మహిళకు ఆ ఇంజక్షన్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో ఆమెను అంతమొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డాక్టర్ ఉన్నారు ధరణి కుమార్, అతన్ని తన వశం చేసుకోవాలి, మరి తిరిగి పరిచయం పెంచుకోవాలన్న కారణం చేత ఈ దారుణానికి ఒడిగట్టట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ డాక్టర్ కర్నూలు చెందినటువంటి ధరణి కుమార్ కు కూడా గతంలో అతను చదువుకునే రోజుల్లో కూడా వసుంధర అనే మహిళతో ఈ పరిచయం ఏర్పడని చెప్పవచ్చు. కొన్ని కారణాల కారణంగా వీరు కొన్ని వివాదాల కారణం కూడా వీళ్ళు కొన్ని దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో డాక్టర్ మరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా శ్రావణి అలాగే ధరణి కుమార్ ఎంతో చక్కగా వారు జీవిస్తూ ఉన్నారు. వారి సంసార జీవితంలో పూర్తిగా ఎలాగైనా మనం వెంట రావాలి, ధరణి కుమార్ ఎలాగైనా సొంతం చేసుకోవాలి, తను ప్రేమించాను కాబట్టి ఒక సమయంలో ఎలాగైనా తనని దక్కించుకోవాలన్న ఆలోచనతో కూడా పూర్తి స్థాయిలో వసుంధర ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ కేసుని కూడా పోలీసులు కర్నూలు 3 పోలీసులు చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే డాక్టర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులకు ఇలాంటి సంఘటన జరగడం పట్ల కూడా వారు సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. వెంటనే ఈ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ దీనికి దారుణానికి ఒడిగట్టారో వసుంధరతో పాటుగా మరొక 3 వ్యక్తులు, అంటే మొత్తం 4 వ్యక్తుల్ని కూడా ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత వసుంధరను పూర్తి స్థాయిలో తనదైన స్టైల్లో విచారించిన తర్వాత కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎలాగైతే ధరణి కుమార్ ను నేను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆమె పైన ఈ విధంగా వైరస్ తో నేను అటాక్ చేయడం జరిగింది, ఒక ప్లాన్ ప్రకారం చేశాను అని చెప్పేసి కూడా వసుంధర పోలీసు విచారణలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఏమాత్రము మానవత్వం లేకుండా సాటి మహిళకు ఎలా హాని కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించకుండా పూర్తి ఆడవారి శత్రువు అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎలాగైనా అడ్డంకులు తొలగించుకోవాలి, ధరణి కుమార్ ను సొంతం చేసుకోవాలన్న తన లక్ష్యాన్ని ముందు పెట్టుకొని కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడ్డారు. పూర్తి స్థాయిలో ఆమెకు కఠినమైనటువంటి శిక్ష విధించడం జరుగుతుంది. మెజిస్ట్రేట్ కూడా ఆధారపరిచిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్పడకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కర్నూలు డిఎస్పీ బాబుప్రసాద్ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మల్లికార్జున, మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. చూస్తూ ఉన్నాం కదా, ఈ నచ్చిన వాళ్ళని సొంతం చేసుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అంటున్నారు కదా, కానీ మనసు వెళ్ళిన చోటుకల్లా కూడా మనిషి వెళ్ళాలని ప్రయత్నించటమే ఈ విపరీతమైన పరిస్థితికి అద్దం పడుతుందా? అసలు సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం? మరి ఇంత విపరీతంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూరంగా మనిషి మనసు మారుతుందా? ఇప్పుడు కరెక్ట్గా కూడా ఈ ఘటన అందుకే అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కానీ, లేకపోతే ప్రియుడు మోజులో ప్రియురాలు భర్తను చంపటం కానీ, లేకపోతే ప్రియురాలు కోసం ప్రియుడు భార్యను కడతీర్చటం కానీ, ఇలాంటి ఘటనలు చాలా చూస్తూ ఉన్నాము. కానీ ఈ మహిళ ఏకంగా కూడా తన మాజీ ప్రియుడు కోసం, ఇప్పుడు తన భార్యతో తాను కలిసి ఉండటం ఇష్టం లేక తన భార్యతో తన మాజీ ప్రియుడు కలిసి ఉండకూడదని చెప్పి వసుంధర ఇటువంటి ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనను నిజంగా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళకి చాలా హృదయ విదారకంగా, చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. హెచ్ఐవి వైరస్కు జనాలు ఎంతగా భయపడతారనేది కూడా తెలిసిన విషయమే. అలాంటిది అభంశుభ్రం మహిళ, తెలియనటువంటి మహిళ తాను ఏ తప్పు చేయకపోయినా కానీ ఈ విధంగా వసుంధర ఇచ్చినటువంటి ఇంజెక్షన్, అంటే ఎంత క్రూరమైన ఆలోచన ఉంటే ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ ఇస్తుంది. జీవితాంతం కూడా ఆ మహిళ ఈ వైరస్తో బతకాల్సి ఉంటుంది. అలాంటిది ఒక మనిషిని ఎంత బాధ పెట్టడానికి సిద్ధమైతే ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఒక్కసారి
మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కానీ మిగిలిన వాటన్నిటిని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా కానీ ఎంత సేఫ్గా ఉన్నా కానీ అసలు ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఎంత సేఫ్గా ఉండగలుగుతారు ఒకళ్ళు? నిజంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో కొన్ని పరిస్థితులను అసలు అంచనా వేయటము, మనిషి ఇంత విపరీతంగా ఆలోచించగలుగుతాడా అని ఆలోచించడం కూడా చాలా కష్టతరంగా మారింది. వసుంధర చేసినటువంటి ఈ ఘాతుకాన్ని కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.